నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంత్రివర్గ సహచరులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ప్రధాని. మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచనలో నరేంద్ర మోడీ. ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో టీవీ చౌదరి స్మారక సభ. హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో యువ తెలంగాణ పార్టీ విస్తృత నియామకాలు. కరోనా వైరస్ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ. చేనేత రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మౌన ప్రదర్శన. 10,000 రూపాయల జీవన భృతి అందించాలని కోరిన పద్మశాలి ఐక్య కార్యాచరణ సమితి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఒకవైపు ఇండియాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండగా మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు. దేశంలో మరోమారు సంపూర్ణ లాక్డౌన్ను విధించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చినట్లు పిఎంఓ వర్గాల సమాచారం. అయితే కేసులు అత్యధికంగా 5 రాష్ట్రాల నుంచే వస్తున్నందున ఆ రాష్ట్రాల్లో మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మిగతా రాష్ట్రాలను మినహాయించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చిందని తెలుస్తోంది. మరోసారి లాక్డౌన్ విధించే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర నాయకులు టీవీ చౌదరి స్మారక సభకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అట్లే రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని పూలమాల వేసుకోతాను. పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వర గారిని పూలమాల వేసుకొని కోరుతాను. సాంబశివరావు గారిని పూలమాల వేస్తూ కోరుతాను. మిగతా అందరూ పూలు వేయవలసింది కోరుతాను. సుదర్శన్ గారిని, రావు వెంకయ్య గారిని, నల్లమల వెంకటేశ్వర గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, సీతారామయ్య గారిని, ఖమ్మత్త మురళి గారిని, కేవీ ప్రసాద్ గారిని, జిల్లా గారు అందరు కూర్చోండి. చైర్లో కూర్చోండి. ఎల్బీ నగర్ లింగోజిగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారందరికీ అందజేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి, సుధీర్, గౌస్, కరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 48,000 మంది దరఖాస్తు చేయగా కేవలం 1,224 మందికి మాత్రమే మంజూరు చేశారని, అర్హులైన మిగతా వారందరికీ కూడా స్థానిక కార్పొరేటర్ చొరవ తీసుకుని ఇప్పించాల్సిందిగా కోరారు. ప్రెస్ మీడియాకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మన్సూరాబాద్ ఏరియాలో కొన్ని డబుల్ బెడ్రూమ్లు అలాట్మెంట్ అయ్యింది. కానీ టోటల్ అప్లికేషన్స్ చాలా వచ్చినాయి. దానికి దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంటు మిగిలిన వారికి ఏం చేయగలుగుతున్నారు అది తెలపాలని అనుకో. రెండవది, మా ఏరియాలో
మా డివిజన్లో లింగోజిగూడ డివిజన్లో మా దృష్టికి అయితే ఎవరికి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదని ఇన్ఫర్మేషన్ ఉన్నది. కానీ మా కార్పొరేటర్ సాబ్ దీనికి ఏమి జాబ్ ఇస్తారో ఇవ్వాలని కోరుకుంటున్నాం. మల్లారం శ్రీనివాసరావు గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్ శ్రీనివాసరావు గారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ గురించి 2016 ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని 2016లో స్టార్ట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును 2020 సంవత్సరం అంటే ఇంకొక 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళు కేవలం 200 ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మటుకు చెప్తున్నాను నేను. ఓన్లీ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ 48,000 అప్లికేషన్స్ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో తీసుకోవడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము. ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం 48,000 అప్లికేషన్స్లలో అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి 1,224 ఇల్లులు. దాంట్లో 288 ఇల్లులు మాత్రమే కంప్లీట్ స్టేజ్కి వచ్చి నిన్న అందరు మంత్రుల సమక్షంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. అది మనందరం తెలుసుకున్నాం, అందరం చూసిన సత్యమే. మేమేం అడుగుతున్నామంటే 48,000 అప్లికేషన్స్లో 1,224 మందికి ఎట్లా అంటే మీరు చాట్ల తౌడు పోసి బుక్కమంటారా? ఏ విధంగా దీన్ని మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటారు? ఏ విధంగా ఇది పబ్లిక్ అందుబాటులోకి వస్తుంది? ఈ విషయాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లింగోజిగూడ డివిజన్ ఎస్పెషల్గా నేనుంటున్న డివిజను మేము కాంటాక్ట్ చేసిన ఆ టైంలో లింగోజిగూడ డివిజన్లో మీరు ఈ 1,224 ఏవైతే కడుతున్న హౌజెస్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో లింగోజిగూడ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలకే అయినా సరే స్థానికులకు ఎవరికన్నా నీ ఓటర్లకు ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కార్పొరేటర్ గారు, డబల్ బెడ్రూమ్ మీదనే మీరు అందరు గెలిచినది మీ అందరికీ తెలుసు. ఒక్క ఇల్లు కానీ ఎవరికైనా వచ్చిందా క్లియర్గా చెప్పాలని నేను కోరుతున్నా. మీ కార్యకర్తలకు ఇచ్చినా కూడా మేము సంతోషిస్తాం. ఏ కార్యకర్తకైనా సరే వాళ్ళు కూడా ఒక సిటిజనే కాబట్టి, ఒక ఓటరే కాబట్టి మేమేం అడుగుతున్నామంటే 48,000 అప్లికేషన్స్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 48,000 అప్లికేషన్స్ ఎల్బీనగర్ ప్రాంతంలో మీరు తీసుకుంటే 1,224 మటుకే కడుతున్నారు. ఆ 1,224లో మా ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న లింగోజిగూడ డివిజన్కి మీరేమన్నా కేటాయించుకోగలిగినరా? ఈ 1224లో ఎల్బీనగర్లో లింగోజిగూడకు ఏమన్నా 1-2 వచ్చినాయా? వస్తే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే పబ్లిక్కి కానీ మనెంబడి అంటే ఏ పార్టీలో ఉన్నా సరే కార్యకర్తలు ఏ పార్టీకైనా వెన్నుమొక్కలు వాళ్ళకి ఎవరికైనా మీరు ఇప్పించుకోగలిగినరా? యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోగుల రాణి రుద్రమ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో విస్తృత నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మూల జీవన్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా భట్టు రమేష్ నాయక్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షులుగా గుగులోతు వెంకన్నబాబు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా కిషోర్, ఖమ్మం నగర 36వ డివిజన్ అధ్యక్షులుగా భూమా వెంకటరమణ తదితరులకు పార్టీ కండువాలు కప్పి నియామక పత్రాలను యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి జకరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పోతున్నావా? ఖమ్మం లేను, ఖమ్మం. నేను వేరే వాళ్ళ బండి మీద వచ్చాను. ఏది 8వ రోడ్లోనా? వీధి పోటీ అదే 8వ రోడ్లో అది. లేదది తెలియగానే ఆ ప్లాట్ అమ్మట్లేదు, అమ్మట్లేదన్నా. దాన్ని ఆగింది కనుక్కున్నా, మొన్న డబ్బులు కట్టేవాళ్ళే. ఓకే, మరి కింద ఉంది అదే రేట్లో వస్తుంది. చెరువుకెళ్ళి ఎగ్జాక్ట్గా అక్కడే తూర్పుంది, పడమరుంది. తూర్పు దక్షిణం, పడమర దక్షిణం ఎదురెదురే ఉంది. రేట్ వచ్చేసి 3,500, అదే 13,500. తీయరాదు మాస్క్ రైట్. మాస్క్ తిట్టే పోయేది అయిపోయా. గ్రేవ్ యార్డ్లు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి చెందినవి. గ్రేవ్ యార్డ్లో స్థలం కోసం కానీ లేబర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ గ్రేవ్ యార్డ్లో స్థలం కోసం 2,700 రూపాయలు, లేబర్ ఛార్జీల కోసం 1,200 రూపాయలను చట్టవిరుద్ధంగా తీసుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అంబర్పేట స్థానికులు కోరుతున్నారు. గ్రేవ్ యార్డ్లకు తగిన స్థలం కేటాయించాలని అంబర్పేట యూత్ లీడర్స్ సభ్యులు ముబాషిర్ అహ్మద్ సాహెబ్, మీర్జా సోహైల్ బేగ్ సాహెబ్, మజీద్ అలీఖాన్, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ తహీర్, మహమ్మద్ ముజుమ్, సలీం సాహం పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. लिहाजा मुसलसल 10 से 15 साल से फिर रही कंटिन्यू MR ऑफिस, कलेक्टर ऑफिस, वक्फ बोर्ड सब जगह फिर रहे, मगर कोई बात को पकड़ के खबरस्तान को अलाटमेंट नहीं कर रहे. कोई भी अगर MLA रह दो या MP रह दो, इलेक्शन के दरमियान आके बड़े बड़े दावे कर देते खबरस्तान का अंबरपेट का इशू है, खबरस्तान मैं दिलाता हूँ बोलते, मगर कोई भी खबरस्तान के ताल्लुक से बात करने का तो MLA साहब बोल रहे हैं कि अंबरपेट में गवर्नमेंट लैंड नहीं है, लिहाजा कहाँ अपन दे सकते बोल के पूछ रहे. तो इलेक्शन के टाइम पे आके दावे कर देते, मगर उसके बाद उन लोग कोई भी बात हमारे तक नहीं कर रही. तो लिहाजा हम गवर्नमेंट ऑफ तेलंगाना KTR साहब ये बात बोले थे कि अंबरपेट में मुसलमानों के लिए खबरस्तान मैं अलाटमेंट करता हूँ बोले. तो KTR साहब ये बात को आप सीरियसली लेना, खबरस्तान को अलाटमेंट करना अंबरपेट में. और दूसरी बात सलीम साहब बोले कि अंबरपेट में कोई भी ग्रेवयार्ड रह दो, ग्रेवयार्ड वक्त की जायदाद है. खबरस्तान में देखिए आप, ये आज की डेट है, ये आज 1200 रुपये लिया गया और खोदने के लिए लेबर चार्जेस अलग है. तो टोटल मिला के 5,000 रुपये खर्चा हो रही. हर गरीब को कोरोना क्राइसिस से गरीब बहुत आवाम परेशान है. लिहाजा सलीम साहब का जो स्टेटमेंट है उस ताल्लुक से मैं बोलना चाह रहा हूँ. सलीम साहब, अगर आप ये लोगों के ऊपर एक्शन मुतवली और यहाँ की मौजूदा कमेटी के ऊपर आप अगर एक्शन नहीं लेंगे तो लिहाजा हमारे इस ताल्लुक से एक्शन लेना पड़ेगा. लिहाजा ये बात को आप सीरियस लीजिए. अगर आप सीरियस नहीं लेंगे इस ताल्लुक से तो अंबरपेट की आवाम खामोश बैठने वाली नहीं है. इसका रिप्लाई हम बराबर देंगे. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా పద్మశాలి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నల్లటి మాస్కులు ధరించి భారీ మౌన ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చేపట్టిన లాక్డౌన్ వల్ల చేనేత రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కార్మికుడికి 10,000 రూపాయల చొప్పున జీవన భృతి అందించాలని, అలాగే వస్త్ర నిల్వలు పేరుకుపోయి ఉన్నందున వాటిని టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కూరపాటి రమేష్ నేత మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే పోచంపల్లి నుంచే పాదయాత్రగా ప్రగతి భవన్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి ధనుంజయ, మంగళపల్లి శ్రీహరి, పురుషోత్తం, తట్కా వెంకటేష్ తదితర చేనేత కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులందరూ సహకరించాలి. భౌతిక దూరం పాటిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా మేము ఇంకా నమ్ముతున్నాము. మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మా యొక్క ఈ సమస్యల్ని ఆలోచించి త్వరితగతిన పరిష్కరిస్తారని, వాళ్ళు మేము కోరే 200, 300, 500 కాదు 1000 కోట్లైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని భరోసా ఉంది. ఇంకా కూడా లేట్ చేసినట్టయితే అతను ఇచ్చేదాన్ని నిష్ప్రయోజనం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకున్నా ఇబ్బందుల పాలవుతాము. కాబట్టి ఈ యొక్క చేనేత వ్యవస్థను కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంబడే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వాళ్ళు ఆదుకోవాల్సిందిగా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కృషిని కూడా మేము కొంత అభినందిస్తున్నాము. అయినా సరే ఈ యొక్క లేటు జాప్యం వల్ల మా యొక్క సోదరులు అసహనాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని సీఎం గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వెంటనే పరిష్కరించాల్సిందిగా మా జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కలియుగ వెంకటేశ్వర స్వామి గొల్ల సామాజిక వర్గానికి ఇచ్చిన వరం ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరులోని గొల్ల కుటుంబానికి చెందిన శరభయ్య వంశస్థులు తిరుమల దేవదేవుని తలుపులు తీసి ప్రథమ దర్శనం చేసుకుంటున్నారు. ఆ భాగ్యాన్ని ఇవ్వగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పద్ధతిని తొలగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గొల్ల కుటుంబీకులకు తిరిగి వారి హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ ఐలాండ్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రూతు రాణి, వడ్రంగం ప్రసాదరావు, షేక్ నాజర్, బోయిన శివ, నాగరాజు, కోట శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడతావా? మురళి సంవత్సరంలో డిసెంబర్లో ఇదే పొన్నూరు మండలంలో యాదవుల సన్నిధి వల్లని పర్మనెంట్ చేయాలని, అలాగే యాదవులకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి గతంలో 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే విజయవాడ కానీ, గుంటూరు కానీ అనేక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మీకు త్వరలోనే తప్పకుండా నేను యాదవులకి సన్నిధి వల్ల నేను పర్మనెంట్గా ఏర్పాటు చేస్తానని, అలాగే యాదవ్ కార్పొరేషన్ కూడా. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామ పొలిమేర సి బెడగల్ రోడ్డులో గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలో అక్రమ మద్యం సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి భారీగా అక్రమ మద్యం, నగదును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కోడుమూరు సిఐ పార్థసారథి రెడ్డి, గోనెగండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డి పోలీసు సిబ్బందిని అభినందించారు. గోనెగండ్ల ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు వీరు అల్వాల అవుట్స్కర్ట్స్ విలేజ్లో ఉన్నటువంటి ట్యాంకు దగ్గర వీరు పోయి అక్కడ రోడ్డు పైన చెక్ చేస్తుండగా ఈ తలమర్రి గ్రామం రాయచూరు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, షేక్ బషీరు, సలీము, సూర్యకాంతరెడ్డి, వీరు వచ్చేసి అల్వాల గ్రామానికి చెందినటువంటి ఈడిగ రాముడు, హెచ్కేర్వాడి, చిరంజీవి, చిన్న నేలటూరు గ్రామానికి చెందిన వీళ్ళిద్దరూ వచ్చేసి వీరితో ఒప్పందం చేసుకొని ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మద్యం వచ్చేసి దాదాపు 1302 ఈ టెట్రా ప్యాకెట్స్, దాదాపు దీని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుంది. దీన్ని వీరు ఎవరైతే హెచ్కేర్వాడికి చెందినటువంటి ఈడిగ రాముడు ప్లస్ చిరంజీవి వీరు కొనుగోలు చేస్తూ ఉండగా ఎస్ఐ గారు రైడ్ చేసి వారి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క మద్యం
దాదాపు 1302 టెట్రా ప్యాకెట్సు, అదేవిధంగా 2 మోటార్ సైకిల్సు, అదేవిధంగా డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు పట్టుబడినటువంటి క్యాష్ మన ముందర ఉన్నది 60,000 రూపాయల నగదు. మొత్తము ఈ యొక్క ప్రాపర్టీని అంతా కూడా ఎస్ఐ గారు వారి సిబ్బంది పట్టుకొని వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 4 ముద్దాయిలు, కర్ణాటక రాష్ట్రము తలమూడికి సంబంధించినటువంటి 4 ముద్దాయిలు షేక్, బషీరు, సలీము, సూర్యకాంతరెడ్డి, అదేవిధంగా హెచ్కేర్వాడికి సంబంధించినటువంటి ఈడిగి రాముడు, చిరంజీవి, ఈ 6 మందిని ప్లస్ 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఈ మద్యానికి సంబంధించి 1302 ఇవన్నీ కూడా కేసులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం ప్రాణదానం అనే వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి 12:15 సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. క్వారంటైన్ కేంద్రానికి తీసుకువెళ్తున్న వలస కూలీ దుర్మరణం పాలయ్యాడు. డ్రైవర్, వాలంటీరుకు గాయాలయ్యాయి. మృతుడు నరసన్నపేట మండలం ఉర్లాంకు చెందిన వలస కూలీ చింతాడ లక్ష్మణరావుగా గుర్తించారు. లక్ష్మణరావు చెన్నై నుంచి శనివారం ఉదయం గ్రామానికి వచ్చాడు. తనను క్వారంటైన్ కేంద్రానికి తీసుకెళ్లాలని రాత్రి 7 గంటల సమయంలో కోరాడు. దీంతో వజ్రపు కొత్తూరు మండలంలోని క్వారంటైన్ కేంద్రానికి అతన్ని తీసుకెళ్తుండగా వాహనం డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. హైవే అంబులెన్స్ సిబ్బంది బాధితులను టెక్కలి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. లక్ష్మణరావును ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. డ్రైవర్ రాజకుమార్ కుడికాలు విరిగింది. వాలంటీర్ కిరణ్ తలకు గాయాలయ్యాయి. రెవెన్యూ వర్గాలు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న చింతామణి గణపతి దేవస్థానం రోడ్డు విస్తరణలో భాగంగా 4 నెలల కింద తొలగించారు. అదే స్థానంలో శ్రీ చింతామణి గణపతి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులందరూ నిధులు సమకూర్చుకుని నూతన ఆలయాన్ని 4 నెలల్లో నిర్మించారు. పునః ప్రతిష్టలో భాగంగా గత 3 రోజులుగా వేద పండితుల ఆధ్వర్యంలో పలు యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, విగ్రహం ఊరేగింపు లాంటి పలు కార్యక్రమాలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కంటిపూడి రామారావు, నెక్కంటి కృష్ణ, సూరారెడ్డి, పలువురు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పూజారి నరేంద్రచారి, వేద పండితులు పాలు పంచుకున్నారు. హైదరాబాద్ చాదరఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహీద్ నగర్లో 4 ఏళ్ల చిన్నారిపై ఓ మహిళ విచక్షణారహితంగా ప్రవర్తించింది. ఇంట్లో పనిచేయడం లేదని 4 ఏళ్ల చిన్నారి ఒంటిపై వాతలు పెట్టింది. చిన్నారికి అన్నం పెట్టకుండా ఇంటి పనులు చేయమంటూ వేధింపులకు గురిచేస్తూ తరచూ కొడుతూ ఉంటుందని స్థానికులు తెలియజేశారు. మహిళ ఆగడాలను గమనించిన స్థానికులు చాదరఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. మహిళను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిన్నారిని ఓ డాక్టర్ తీసుకువచ్చి అప్పగించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చాదరఘాట్ పోలీసులు తెలిపారు. సుమారు 3:30 గంటలకు ఈ వాహిద్ నగర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాగా, ఒక ఇంటిలో ఒక చిన్న పాపతోటి పని చేయించుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ రాగా
మా ఎస్ఐ రాములు గారు మరియు ఉమెన్ పీసీ వెళ్ళి ఆ ఇంటిలో నుంచి ఒక 6 years ఆమెను రక్షించడం జరిగింది. ఆ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆమెను చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాము. ఆ పాపను కూడా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ పాప ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రజెంట్ ఆమె చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ ఫాదర్ తెచ్చిండని చెప్తుంది. కేరళలోని శబరిమల కొండపై కొలువైన అయ్యప్ప దేవాలయం నేడు తెరుచుకొనుంది. నెలవారీ పూజల నిమిత్తం ఆలయాన్ని 5 రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశం లేదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్ప దర్శనానికి భక్తులు రావద్దని అధికారులు కోరారు. కేరళలోని కరోనా వ్యాప్తి కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తే తిరిగి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రస్తుతానికి భక్తులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితులను సమీక్షించి వచ్చే నెలలో ఆలయాన్ని తెరిచే సమయంలో భక్తుల ప్రవేశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వామివారికి జరిగే పూజలను అర్చకులే ఏకాంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రివర్గ సహచరులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ప్రధాని. మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచనలో నరేంద్ర మోడీ. ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో టీవీ చౌదరి స్మారక సభ. హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో యువ తెలంగాణ పార్టీ విస్తృత నియామకాలు. కరోనా వైరస్ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ. చేనేత రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మౌన ప్రదర్శన. 10,000 రూపాయల జీవన భృతి అందించాలని కోరిన పద్మశాలి ఐక్య కార్యాచరణ సమితి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.